యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రికాల ప్రార్థనలో మీరందరూ ఏకీభవించాలని మనసారా కోరుకుంటూ ముందు ఒక పాటతో ప్రారంభిస్తూ, యేసయ్య మేము పాటలు పాడుతుండగా, తండ్రి ప్రార్థన చేస్తుండగా మాకు తోడై ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మా పాటల యందు మా ప్రార్థన యందు మీరు నాయకత్వం వహించి మీరు ముందుండి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. స్తోత్రం దేవా. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరమినాలని నీ స్వరమినాలని. రాజా యేసు రాజా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెతికి వచ్చినను నీకది సమమగునా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెతికి వచ్చినను నీకది సమమగునా. సంపద సిరి సంపద యేసయ్యా, నిన్ను గురించిన తలంపులే నాకు. యేసయ్యా, నిన్ను గురించిన తలంపులే నాకు. నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. నా పాపం తొలగింప మోసావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ. నా పాపం తొలగింప మోసావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా. ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా. నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూసిన అంతా మాయయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూసిన అంతా మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా. నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నీ సన్నిధే పెన్నిది దేవా.
నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. హల్లెలూయా. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహాదేవా, ప్రియ యేసయ్య, మహోన్నతుడా, కృపామయుడా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. గడిచిన ఉదయం కాలం నుంచి నా తండ్రి ఈ రాత్రి కాలం సమయం వరకు చల్లని మీ రెక్కల నీళ్ళ కాచి కాపాడి ఈ రాత్రి మరొక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెడుతున్నందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. తండ్రి, ఈ దినాన్ని చూడక తండ్రి ఎంతోమంది మట్టిలో మన్నై ఉన్నంగా మమ్మల్ని ఇంకా సజీవనెక్కన మీ రెక్కల నీళ్ళ కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. పగలంతయు మాకు దీవెనకరంగా జరిగి మీ సన్నిధి మాకు తోడుగా ఉండి మాకు ఏ విధమైన ఆటంకాలు అవరోధాలు లేకుండా జరిగించినందుకు అది కేవలం మీ కృప, మీ కృప, మీ కృప, మీ కృప, మీ కరుణ తండ్రి ఎల్లప్పుడూ మా అందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. రేపు జరగబోయే 2 ఆరాధనలు కూడా బాగా జరిగించండి నా తండ్రి. పోయే బిడ్డలు యందు తోడుగా ఉండండి తండ్రి. ప్రయాణ క్షేమంగా వచ్చి క్షేమంగా మళ్ళీ వెళ్ళే కృపను దయచేయండి నా తండ్రి. నా దేవా, సౌండ్ సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ బాగా వచ్చేలా సహాయం దయచేయండి తండ్రి. ఆది అంతం మీరై ఉండండి, అధ్యక్షత వహించండి నా తండ్రి. మీరు ఏం మాట్లాడాలనుకున్నారో సూటిగా తేటగా తండ్రి రేపు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, దైవజనులను దైవజనురాలను తండ్రి, సంఘాలను సంఘ కాపర్లను దీవించయ్యా, కాపాడయ్యా. ప్రతి సంఘంలో జరిగే రేపు మీ అద్భుతమైన పరిశుద్ధ ఆదివారపు ఆరాధన బాగా జరిగే కృపను మీ దయలో అన్ని సంఘాలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. దేవా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు వందనాలు తండ్రి. ఈ సమయంలో నా తండ్రి ఏ బిడ్డ ఏ అవసరాలతో ఏ అక్కరలతో బాధపడుతున్నారో, మనస్థిమితం లేక మనశ్శాంతి లేక బాధపడుతున్న బిడ్డలకు మనశ్శాంతిని ప్రసాదించండి తండ్రి. ఆత్మహత్యలకు పురిగొలిపే క్రియలను, ఇంట్లో మనశ్శాంతి లేక నెమ్మది లేక తగాదులు పెట్టే క్రియలను, రోడ్డు ప్రమాదాలు జరిగే క్రియలను, ఆత్మహత్యలకు పురిగొలిపే క్రియలను తండ్రి, నానా విధాల పాపాలకు లోబడే క్రియలను యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాము నా దేవా, నా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో ఆ బిడ్డలకి సకాలంలో వాళ్ళకు ఉద్యోగానికి, వాళ్ళ చదువుకు తగ్గ మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం నా తండ్రి. బిడ్డలు లేక సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నామయ్యా. వివాహాలు జరగక తండ్రి, వయసు వచ్చిన వివాహం కాక కుమిలిపోతున్న బిడ్డలకు సకాలంలో పరిశుద్ధ వివాహం మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. తాగుబోతులు నా తండ్రి, తాగుబోతులను మార్చండి నా తండ్రి. వ్యభిచారులను మార్చండి నా తండ్రి. మాంత్రికులను మార్చండి నా తండ్రి. తండ్రి రౌడీ షీట్లను మార్చండి నా తండ్రి. మా దేశ నాయకులను, మా దేశ అధికారులను గుర్తు తెచ్చుకోండి నా ప్రభ తండ్రి. దేశ నాయకులకి, దేశ అధికారులు నా ప్రభ లంచం అడగకుండా తండ్రి పనులు చేసే కృపను దయచేయండి. దేశ నాయకులకు కూడా పరిపాలన ఎలా చేయాలో మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని తండ్రి వాళ్ళ హృదయాల్లో ఉంచామని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, పాడి పరిశ్రమ రైతులు కూడా ఆశీర్వదించండి నా తండ్రి. జై కిసాన్, జై జవాన్ ప్రభా, జై కిసాన్.
తండ్రి రైతులకు కూడా అండగా ఉండండి నా ప్రభా. తరుల పంటలు వేస్తూ ఉండగా నా తండ్రి పంటలు విస్తారంగా పండేలా మీ కృపలో దయచేయండి అయ్యా. ప్రజలందరికీ ఆ తండ్రి ఆహారం అందుతుందంటే కేవలం రైతు పండించే పంటల ద్వారా. పంటలు బాగా పండి ఎంతమందికి కూడా ఆహారం అందే కృపను దయచేయండి. పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి పరచండి తండ్రి. దేశ సరిహద్దుల్లో ఉన్న నావీ దళాన్ని, సైనిక దళాన్ని, ఎయిర్పోర్ట్లో కూడా రక్షణ దళాన్ని అన్నింటినీ గుర్తు తెచ్చుకొని నా దేవ తండ్రి వాళ్ళ బిడ్డలకు కూడా మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపండి. వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి. రక్షణ లేకపోతే రక్షణ ప్రసాదించండి నా తండ్రి. నా దేవ మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. మీరు జీవితంలో మా కోసం చేసిన అనేకమైన మేళ్లకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు సజీవ లెక్కన ఉన్నామంటే మీరు చేసిన కృప, మీరు కరుణ, మీ దయ నా తండ్రి. ప్రతిరోజు మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, గృహాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వాహనాన్ని బట్టి తండ్రి, ఆదివారం ఆరాధించుకునే కృపని బట్టి, ఆత్మీయ తండ్రి సాలయమన్నని బట్టి, ప్రతిదాన్ని బట్టి మీరు మా జీవితంలో చేసిన మేళ్లకై మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్తోత్రాలయ్యా. అయ్యా ముఖ్యంగా తండ్రి చాలామంది అప్పుల సమస్యతో బాధపడుతున్నారు నా తండ్రి. చాలామంది నా ప్రభా కామెంట్స్ పెడుతున్నారు అప్పుల సమస్య, ప్రార్థన చేయండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా తండ్రి అప్పుల సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువైపోయారయ్యా తండ్రి. తెలుసో తెలియకో మీ చిత్తం తెలియక తండ్రి అప్పులనే ఊబిలో చిక్కుకున్నారు నా ప్రభా తండ్రి. అప్పుల సమస్యల నుంచి, అప్పులనే ఊబిలో నుంచి నా ప్రభా తండ్రి బయటపడే కృపను మీ దయలో దయచేయండి. తినటానికి తిండి కూడా లేక వచ్చిన డబ్బులు వడ్డీ కట్టడానికి కూడా చాలక వడ్డీ వాళ్ళ చేత మాటలు పడతా తండ్రి, పేదరికాన్ని అనుభవిస్తా, లేమిలో బ్రతుకుతా నా ప్రభా కృషించిపోతున్నారు నా తండ్రి. ఒక్కొక్కసారి ఆత్మహత్య ప్రయత్నానికి కూడా దారితీస్తున్నారు నా ప్రభా. అలా జరగకూడదయ్యా తండ్రి. మీరు అనేక జనులకు అప్పించదురు కానీ అప్పు చేయవని బైబిల్లో వాగ్దానం చేసావు. ఆ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుంచి, అప్పులనే ఊబిలో నుంచి మమ్మల్ని బయటకు లాగండి నా తండ్రి. పీకల దాకా మునిగిపోయినా కానీ ఎంటిక పట్టుకొని లేపగల గొప్ప కరుణామయుడివి నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం అన్నావయ్యా. అయ్యా సొంత ఇంటి కోసం, సొంత ఇల్లు కొనుక్కోవాలని కోరికగా ఉన్న బిడ్డలకు తోడుగా ఉండి సొంత ఇంటి కల నెరవేరే కృపను మీరు దయచేయండి అయ్యా. మీ నామంలో తండ్రి సొంత ఇంటి కొనుక్కొని అందులో ఒక ప్రార్థనా గది మీకోసం ఏర్పాటు చేసుకునే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు తండ్రి ఎంతోమంది ఉన్నారయ్యా. అయ్యా స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదయ్యా తండ్రి. ప్రతి బిడ్డకు కూడా తండ్రి స్వస్థత కలగజేయ్యా. మంచి ఆరోగ్యాన్ని అయ్యా ఆయుష్ పొడిగించయ్యా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రి. బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేలా సహాయం తెచ్చేయండి. థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్ తండ్రి, కిడ్నీ సమస్యలు, వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్లు, నానా రకమైన వ్యాధులతో బాధపడుతున్నారు. నరాల జబ్బులు, మోకాళ్ళ నొప్పులు తండ్రి ఒకటనేది ఏముంది నా ప్రభా తండ్రి. ప్రతి ఒక్క రోగాన్ని కూడా నా తండ్రి స్వస్థపరచుని నా తండ్రి. రాత్రికాల సమయంలో ఏ బిడ్డ ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతుందో ప్రతి అనారోగ్య సమస్య నుంచి కూడా విడుదల కలుగునుగాక నా దేవ. మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మేము నిద్రిస్తుండగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా మా మంచం చుట్టూ రక్తపోషణ అయ్యండి. ఇంటి చుట్టూ దేవదూతలను కాపలా పెట్టండి. శుభకరమైన క్షేమకరమైన నిద్ర కలిగేలా, గాఢ నిద్ర కలిగేలా మీ కృపలో దయచేయండి. మాటకి మెలకులు తెచ్చి పీడకలలు తెప్పించే సాతాను అంధకార క్రియలను యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. యేసయ్య సాతాను మా ఇళ్లలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు నా ప్రభా. సాతాన్ని తరిమి కొట్టడానికి ప్రార్థన ఒక్కటే మాకున్న మార్గం. మీ ప్రార్థన చేసి సాతాను తరిమి కొట్టే కృపను మా అందరికీ దయచేయి దేవా. యేసయ్య మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పరిశుద్ధమైన యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నాం
ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా ప్రభా మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరును గాక. అనుదినము మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా వద్ద అప్పు చేసిన వారిని మేము మన్నించినట్టు మా అపరాధాలను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపక దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి అను తండ్రి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము మీరై ఉన్నారు మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు పేరిట అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.